అందుకే మెచ్చవద్ద అతివే నీవు, అందుకే మెచ్చవద్ద అతివే నీవు, పొందు మరిగిన వాణి పోర మరి. ఈ కార్యక్రమం అంతా వెంకటేశ్వర స్వామి పరంగా జరుగుతోంది. అన్నమయ్య మీద పుస్తకాలు, అన్నమయ్య సంకీర్తనలను స్వరం చేసినప్పుడు అవి ఆవిష్కరించుకోవడం, ఉపన్యాసం కూడా అన్నమయ్య ఆ పుస్తకం మీదనే, పదగోపురం మీదనే గురువుగారి అభిభాషణం, ఇవన్నీ వెంకటేశ్వర స్వామి పరంగా జరుగుతున్నాయి కనుక ఆ వెంకటేశ్వరమూర్తి గారు వారే శ్రీనివాస కళ్యాణం రూపకర్త, వారు అన్నమయ్య విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడ అన్నమయ్య విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభిద్దామని చెప్పి ఆశించి వచ్చారు. వారిని వేదిక మీదకి ఎక్కి ఆ పని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అన్నమయ్య గురించి మీకు కొంత చెప్పాలి. గత 100 సంవత్సరాల క్రితం ఎవరికీ అన్నమయ్య గారి గురించి ఎక్కువగా తెలియదు. ఆయన రాసిన 32,000 సంకీర్తనలు అలా అజ్ఞాతంలో ఉండిపోయినాయి. దొరికినాయి కేవలం 15,000-16,000 మాత్రమే. అది కూడా గత 100 సంవత్సరాల క్రితం అయితే తెలియదు ఎవరికి. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వాళ్ళు దాని గురించి పూనిక వహించి దాని మీద కొంత శ్రద్ధ పెట్టి కొంచెంగా ఆ కీర్తనలు బయటకు తీయడం, వాటిని ప్రాచుర్యంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, టీటీడీ దేవస్థానం వారు కొంత దాని మీద దృష్టి పెట్టడం, తర్వాత కాలంలో చాలామంది మహామనులు నేదురు కృష్ణమూర్తి గారు, వేటూరు ఆనందమూర్తి గారు, తర్వాత రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు, ఆ తర్వాత కాలంలో అనేక మంది ఇప్పుడు మన కాంట్రిప్ ఇక్కడే ఉన్నారు చాలా గొప్పవాళ్ళు, శోభారాజు గారు, తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, సాయికృష్ణ యాచంద్ర గారు, వీరందరూ ఆ కీర్తనలకి బరసలద్ది ప్రజాబాహుళ్యానికి అందించారు. ఆ కార్యక్రమంలో మేము భాగం పంచుకుని శాంత వసంత ట్రస్ట్ వాళ్ళు సుమారుగా 387 కీర్తనలు, అలభ్యమైన కీర్తనలు సేకరించి వాటిని పరిష్కరింపజేయించి ఆనందమూర్తి గారు, మా శంకర్రావు బృందం దాన్ని పరిష్కరించి ప్రచురించి టీటీడీకి సమర్పించాం. అందులో గతంలో 23 కీర్తనల్ని, ప్రస్తుతం 25 కీర్తనల్ని స్వరపరిచి సుమారుగా మేము ఒక 61 కీర్తనలు స్వరం చేయించాం శాంత వసంత ట్రస్ట్ తరఫున. 382 కీర్తనలు అలభ్యంగా ఉన్నటువంటి కీర్తన వెలుగు తీసుకొచ్చి ప్రచురించి టీటీడీకి ఇచ్చాం. ఇవాళ ఈ పుస్తకం అన్నమయ్య మీద చాలామంది ప్రముఖులు అనేక కోణాల్లో అన్నమయ్యని దర్శించి వాళ్ళ అభిప్రాయాలు వ్యాస రూపంలో ఇచ్చారు. ఆ వ్యాసాల సంకలనమే ఇవాళ మీకు ఇస్తున్నటువంటి అన్నమయ్య పదగోపురం. నీరాజనాలు ఇప్పించిన వాళ్ళలో వీరందరూ ప్రముఖులు. ఆ పుస్తకాన్ని మీకు ఇవాళ అందజేస్తున్నాం. ఇవాళ ఇచ్చేటటువంటి కీర్తనలు అవి వాటి లిరిక్ ఉంది, దాని వెనక QR కోడ్ ఉంది. మీరు స్కాన్ చేస్తే ఆ కీర్తనలు వినొచ్చు. ఇవాళ ఆవిష్కరించినటువంటి కీర్తనలు మీరు వినే అవకాశం ఉంది. అట్లాగే శాంతావసంత ట్రస్ట్లో తగినంత ప్రేరణ పొంది ఆ ట్రస్ట్ యొక్క ప్రోత్సాహంతో ఆ సంస్థలోనే ఉద్యోగం చేస్తూ అన్నమాచార్యుల వారి కీర్తనలు ఎక్కడెక్కడున్నాయో పరిశోధించి రాగిరేకుల మీద ఉన్నటువంటి కీర్తనలే కాకుండా ఇంకా కొన్ని చోట్ల గ్రంథాలయాల్లో ఉండిపోయిన కీర్తనల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా ప్రచురించడంలో ఎంత గొప్ప తీగ అయినా పందిరి ఉండాలి. దానికి నిజంగా అంత ప్రోత్సాహం అందించడం శాంత వసంత ట్రస్ట్ తరపున వరప్రసాద్ గారి యొక్క ఆ సౌజన్యానికి, ఆయనకి అన్నమాచార్యుల వారి పట్ల ఉన్న భక్తికి, సంగీత సాహిత్యాల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతకి తార్కాణం. అన్ని కీర్తనలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటిని స్వరపరిచి వాటన్నింటినీ తిరిగి అందించడం. ఆ బసవశంకర్రావు గారు తన వ్యాసంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అసలు మొట్టమొదట అన్నమాచార్యుల వారి గురించి, ఆయన జీవితం గురించి, చిన్నన్న గారు ఎందుకు వ్రాయవలసి వచ్చింది అన్న విషయాల గురించి, ఆ ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్యుల వారి వాంగ్మయాన్ని అంతటినీ కూడా మొట్టమొదటిసారి బాహ్య ప్రపంచంలో తెలిసేటట్టుగా తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు ఏ కీర్తనలోనూ అన్నమాచార్యులు వారు తన గురించి తాను చెప్పుకోని మహాభక్తుడు కనుక
నేను మా తాతగారి గురించి చెప్పడం కన్నా ఇంకా నాకు సార్థక్యత ఏ ఉంటుంది అని మనవడైన చిన్నన్న గారు అన్నమాచార్యులు వారి జీవిత చరిత్ర వ్రాసినటువంటి వైనం, అనేక చోట్ల ఉండిపోయిన అన్నమాచార్యుల వారి కీర్తనల్ని మళ్ళీ పరిశోధించి తీసుకొస్తే వరప్రసాద్ గారు వాటిని అన్నింటినీ కూడా ముద్రణ చేయించడం, స్వరపరచడం, పాటలుగా తీసుకురావడం, తిరుమల తిరుపతి దేవస్థానములతో వారితో కలిసి సంయుక్తంగా వాటిని గ్రంథ రూపంలో ఆవిష్కృతం చేయడం, మళ్ళీ వాటన్నింటినీ బాలకృష్ణ ప్రసాద్ గారు వంటి పెద్దల చేత పాడించి ఆ పాటలన్నింటినీ కూడా విడుదల చేయడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. అందుకే మెచ్చవద్ద అతివే నీవు, అందుకే మెచ్చవద్ద అతివే నీవు, పొందు మరిగిన వాని